హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ హారిక. ఈరోజు అందరూ ఇష్టపడే జున్నును తయారు చేస్తున్నాను. చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉండే ఈ జున్నును ఎలా తయారు చేయాలో చూసేయండి. జున్నును తయారు చేయటానికి ముందుగా జున్ను పాలను తీసుకోండి. ఈ జున్ను పాలు మొదటి రోజు పాలైతే బాగుంటాయి. మొదటి రోజు పాలైతే కొంచెం తిక్కుగా ఉండి జున్ను టేస్ట్గా ఉంటుంది, గట్టిగా కూడా వస్తుంది. జున్నును చేయటానికి నేను మొదటి రోజు పాలు తీసుకున్నాను. మొదటి రోజు పాలైతే ఇలా ఎల్లో కలర్లో ఉంటాయి, తిక్కుగా కూడా ఉంటాయి. ఇప్పుడు జున్నును ఎలా తయారు చేయాలో చూసేయండి. జున్నును తయారు చేయటానికి ఒక 1/2 లీటర్ జున్ను పాలను తీసుకున్నాను. పక్కన ఇంకొక 1/2 లీటర్ రోజు మన ఇంట్లో వాడుకునే గేదె పాలను తీసుకున్నాను. మీరు గ్లాస్ కొలతగా పెట్టుకుంటే ఒక గ్లాస్ జున్ను పాలు తీసుకుంటే ఇంకొక గ్లాస్ మామూలు పాలను యాడ్ చేసుకోండి. జున్నును తయారు చేయడం కోసం మీకు వీలుగా ఉండే ఏదైనా ఒక గిన్నెను తీసుకోండి. నేను దేవుడి దగ్గర నైవేద్యంగా జున్నును పెట్టడం కోసం ఈ ఇత్తడి గిన్నెను తీసుకున్నాను. ఇప్పుడు ఈ గిన్నెలో ముందుగా పక్కన పెట్టుకున్న 1/2 లీటర్ జున్ను పాలను పోసుకుంటున్నాను. తర్వాత ఇంకొక 1/2 లీటర్ మనం రోజు ఇంట్లో వాడే గేదె పాలను 1/2 లీటర్ తీసుకున్నాను. ఈ పాలను కూడా పోసుకుంటున్నాను. ఇవి పచ్చి పాలేనండి, కాయనవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా 1/2 లీటర్ జున్ను పాలకు 1/2 లీటర్ మామూలు పాలను కలుపుకుంటే జున్ను గట్టిగా కేకులా వస్తుందండి. కొంతమంది జున్ను మెత్తగా ఇష్టపడతారు. అలా మెత్తగా ఇష్టపడేవారు మామూలు పాలను ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలల్లో బెల్లాన్ని కలుపుకోవాలి. ముందుగా బెల్లాన్ని సన్నగా ఇలా తురిమి పక్కన పెట్టుకుంటే పాలల్లో బెల్లం వేయగానే త్వరగా కరుగుతుంది. నేను 1/2 లీటర్ జున్ను పాలు, 1/2 లీటర్ మామూలు పాలను తీసుకున్నాను. లీటర్ పాలకు 1/2 కేజీ బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. తీపి తక్కువగా తినేవారైతే బెల్లాన్ని కొంచెం తగ్గించి వేసుకోండి. జున్ను తయారు చేయడం కోసం మీరు గ్లాసును కొలతగా తీసుకున్నట్లయితే 2 గ్లాసుల పాలకు 1 గ్లాసు బెల్లాన్ని వేసుకోండి. ఇలా పాలల్లో బెల్లం వేసుకున్న తర్వాత బెల్లం కరిగే వరకు ఒక గెరిటతో బాగా కలుపుకోండి. పాలల్లో బెల్లం బాగా కలిసిన తర్వాత ఏదైనా ఒక స్ట్రైనర్ను తీసుకుని స్ట్రైనర్తో పాలను వడపోయాలి. వడపోయడం వలన బెల్లంలో ఇసుక, డస్ట్ ఏమైనా ఉంటే పోయి నీట్గా ఉంటుంది. తర్వాత ఒక మిక్సీ జార్ను తీసుకుని 10 లేదా 15 మిరియాలు, 2 యాలకులను వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోండి. నేను ఈ పౌడర్ను స్టోర్ చేసుకోవడం కోసం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాను. ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. బెల్లం కలిపి పెట్టుకున్న పాలల్లో ఈ మిరియాల పొడిని వేసుకుని బాగా కలుపుకోండి. పాలల్లో మిరియాలు, యాలకులతో చేసిన ఈ పౌడర్ను వేయడం వలన జున్నుకు ఎక్స్ట్రా టేస్ట్నిస్తుంది. కొంచెం ఘాటుగా టేస్ట్ బాగుంటుంది. పాలను ముందుగా స్ట్రైనర్తో వడపోసిన తర్వాత మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి. మిరియాల పొడి పాలల్లో బాగా కలిసేలా ఇలా బాగా కలుపుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా పాలల్లో మిరియాల పొడి బాగా కలిసిపోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా 1/2 క్వాంటిటీ పాలను వేరే బౌల్లోకి తీసుకున్నాను. ఇంకొప్పుడు వీటికి మూత పెట్టి జున్నును ఉడికించుకోవాలి. జున్నును మేము కట్టెల పొయ్యి మీద వండుతున్నామండి. పొయ్యి మీద ఏదైనా ఒక పెద్ద గిన్నెను పెట్టి ఇక్కడ చూపిస్తున్నట్టుగా గిన్నెలో 1 లీటర్ వాటర్ను పోసి వాటర్లో జున్ను పాల గిన్నెను పెట్టి మూత పెట్టి 1 అవర్ ఉడికించుకోవాలి. మీరు స్టవ్ మీద జున్నును ఉడికించుకోవాలన్నా అడుగు గిన్నె పెద్దదై ఉండాలి. గిన్నెలో వాటర్ పోసి జున్ను పాల గిన్నె పట్టేలా ఉండాలి. స్టవ్ మీద చేసేవారికి పెద్ద సైజు కుక్కర్ గిన్నెలు బాగా ఉపయోగపడతాయి. 45 మినిట్స్ టు 1 అవర్లో జున్ను ఉడికిపోతుంది. 1 అవర్ తర్వాత వేడివేడిగా జున్ను రెడీ అయిపోయింది. జున్ను వేడిగా కంటే చల్లారిన తర్వాత టేస్ట్ బాగుంటుంది. పాతకాలంలో ఎప్పుడు కూడా నైట్ టైం జున్ను వండి మార్నింగ్ తినేవారంటండి. జున్ను పాలల్లో మిరియాల పొడిని వేసాము కదా, జున్ను ఉడికిన తర్వాత మిరియాల పొడి ఇలా పైకి వచ్చేస్తుందండి. ఫస్ట్ ప్రసాదం గిన్నెలో వండిన జున్నును దేవుడి దగ్గర నైవేద్యంగా పెడుతున్నారు. ఎప్పుడు జున్ను వండినా మా అమ్మగారు ఫస్ట్ దేవుడి దగ్గర పెడతారండి. జున్నును గెరిటితో తీస్తుంటే చూడండి చాలా గట్టిగా బాగా వచ్చింది. జున్ను పాలు 2వ రోజు పాలైతే మీరు మామూలు పాలను చాలా తక్కువగా యాడ్ చేసుకోవాలండి, లేకపోతే చాలా లూజుగా అయిపోతుంది. ఇప్పుడు బౌల్లో వండిన జున్నును కూడా చూడండి. ఈ జున్ను కూడా కేక్లా చాలా గట్టిగా బాగా వచ్చింది. మీరు కూడా జున్నును బౌల్లో వండుకున్నట్లయితే
ఒక నైఫ్తో రౌండ్గా ఇలా ఒకసారి కట్ చేసినట్టు తీస్తే బౌల్ నుండి జున్ను ఈజీగా వచ్చేస్తుంది. ఇలా రౌండ్గా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుంటే కేక్లా ఉండి పిల్లలు కూడా ఇష్టపడతారు. రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి బౌల్ను టర్న్ చేయండి. కేక్లా జున్ను ఈజీగా వచ్చేస్తుంది. జున్ను చూడటానికి కేకులాను మిరియాలు యాలకుల స్మెల్తో చాలా బాగుందండి. జున్నును కట్ చేసి చూపిస్తాను చూడండి. జున్నును కట్ చేస్తుంటే కేక్ను కట్ చేసినట్టు స్మూత్గా భలే ఉంది. అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే పిల్లలకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. కేక్ లాంటి టేస్టీ జున్ను రెడీ. జున్ను తీపి కూడా కరెక్ట్గా సరిపోయింది. టేస్ట్ చాలా బాగుందండి. జున్ను ఆరోగ్యానికి చాలా మంచిదండి. జున్ను పాలల్లో కొన్ని రకాల పోషక విలువలు ఉంటాయి. జున్ను పాలు దొరికిన వాళ్ళు నేను చూపించిన ప్రాసెస్లో జున్నును ట్రై చేసి తప్పకుండా టేస్ట్ చూడండి. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఇట్స్ హారిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా వీడియోస్ను షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.